వైశాఖ మాసమి రోజు 22వ రోజు. వైశాఖ పురాణమునందలి 22వ అధ్యాయం దంతిల కోహల శాప విముక్తి గురించి మనం తెలుసుకుందాం. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస మహిమను ఈ విధంగా వివరించుచున్నాడు. శృతదేవుని మాటలను వినినటువంటి శృతకీర్తి మహారాజు ఈ విధముగా అడిగెను: ఓ మహాముని, ఈహపర సౌఖ్యములనిచ్చు వైశాఖ మాస మహిమలను ఎంత విన్ననూ నాకు ఇంకనూ తృప్తి కలుగటలేదు. నెపములేని ధర్మము, శుభకర్మలకు విష్ణుకథలు, చెవులకు ఇంపైన శాస్త్ర శ్రవణము ఎంత విన్ననూ తృప్తి కలగదు, ఇంకనూ వినవలయును అని అనిపించుచున్నది. నేను పూర్వజన్మలో చేసిన పుణ్యము ఫలించుటచే మహాత్ముడవైన నీవు అతిథివై నా ఇంటికి వచ్చితివి. నీవు చెప్పిన ఈ అమృతోపదేశమును విని బ్రహ్మ పదవిని, ముక్తిని నా మనసు కోరటలేదు. కావున నాయందు దయ ఉంచి ఇంకను శ్రీహరికి ప్రియములకు దివ్యములకు ధర్మములను వివరింపగోరుచున్నాను అంటూ భక్తితో ప్రార్థించను. శృతకీర్తి మాటలను వినినటువంటి శృతదేవ మహాముని ఎంతగానో సంతోషించి ఈ విధముగా పలికెను: వైశాఖ ధర్మముల మహిమను వివరించు మరి ఒక కథను నీకు చెబుచున్నాను, సావధానముగా వినుము అని. పంపా తీరమున శంఖుడు అను పేరుగల ఒక బ్రాహ్మణుడు ఉండెను. అతడు ఒకప్పుడు బృహస్పతి సింహరాశి యందు ఉండగా గోదావరి ప్రాంతమునకు వచ్చెను. అతడు భీమరథీ నదిని దాటి ముళ్ళు రాళ్ళు గల అడవిలో ప్రయాణం చేయుచు వైశాఖ మాసపు ఎండకు బాధితుడై మధ్యాహ్న సమయమున అలసి ఒక వృక్షము నీడలో కూర్చుండిపోయాను. అప్పుడొక బోయవాడు వింటిని పట్టుకొని అచ్చటకు వచ్చెను. అతడు దయాహీనుడు, సర్వ ప్రాణులను హింసించువాడు. సూర్యుని వలె ప్రకాశించుచు రత్న కుండలములను ధరించిన శంఖుని పీడించి వాని వద్ద ఉన్నటువంటి కుండలములను, గొడుగును, పాదుకలను, కమండలమును లాగుకొని వేశను. ఆ తరువాత ఆ బ్రాహ్మణుడిని ఇచ్చట నుంచి వెళ్ళిపో అంటూ విడిచెను. శంఖుడను ఇక ఏమేయో చేయనది లేక అచ్చటి నుంచి మెల్లగా కదిలెను. ఎండకు కాళ్ళు కాలుచుండగా త్వరగా గడ్డి ఉన్న ప్రదేశమును నిలుచుచు చెట్ల నీడల యందు వెదికి నిలుచుచు త్వరగా పోవచ్చు మిక్కిలి బాధపడుచు ప్రయాణమును కొనసాగించెను. అతడు బాధపడుచూ వెళ్ళుచుండగా బోయవానికి వాని యందు ఎందుకో దయ కలిగెను. వాని పాదుకలను తిరిగి వానికి ఈయవలయను అన్న ఆలోచన కలిగెను. దొంగతనముచే గ్రహింపబడినదైనను శంఖుని పాదుకలు తనవే అంటూ అభిప్రాయం. ఆ కిరాతుడు దయావంతుడై శంఖుని నుండి తాను దొంగలించిన పాదుకలను తిరిగి వానికి ఇచ్చివేశెను. ఇట్లు ఇచ్చుట వలన నాకు కొంతైనా పుణ్యము కలుగును కదా అని భావించెను. శంఖుడను కిరాతుడిచ్చిన పాదుకలను ధరించి మిక్కిలి ఆనందం పొందెను. సుఖీభవ అంటూ అతడిని ఆశీర్వదించెను కూడా. వీని పుణ్యము పరిపక్వమైనది. వైశాఖమున ఇతడు దుర్బుద్ధియగు కిరాతుడైనను పాదుకలను ఈ విధముగా నిచ్చెను. వీనికి శ్రీహరి ప్రసన్నుడై వైశాఖమున ఇట్టి బుద్ధి కలిగించనని పలికెను. ఇప్పుడు ఈ పాదుకలను ధరించి మిక్కిలి సుఖించి తిని నాకు ఇట్టి సంతృప్తిని కలిగించిన నీవు సుఖముగా ఉండుము అంటూ వానిని ఆశీర్వదించెను. కిరాతుడును శంఖుని మాటలను విని ఎంతగానో ఆశ్చర్యపోయెను. నీ నుండి దోచుకున్న దానిని నీకే తిరిగి ఇచ్చితిని కదా, ఇందువలన నాకెట్లు పుణ్యము వచ్చును? వైశాఖము శ్రీహరి సంతోషించునని అనుచున్నావు. నీవు ఈ విషయమును వివరింపుమంటూ శంఖుని ప్రార్థించెను. శంఖుడను కిరాతుని పలుకులకు ఎంతగానో ఆశ్చర్యపడెను. లోభము కల ఈ కిరాతుడు నీవిట్లు నా నుండి దొంగలించిన పాదుకలను తిరిగి ఇచ్చి ఇట్లు వైశాఖ మహిమ అడుగుట శ్రీహరి మహిమయే అంటూ వైశాఖమును మరల మెచ్చెను. దుర్బుద్ధివై నా వస్తువులను లాగుకొన్నను. ఎండలో నేను బాధపడుచుండడు చూచి దయ కలిగి నా పాదుకలను ఇట్లు ఇచ్చుట మిక్కిలి విచిత్రమైన విషయము కదా. ఎన్ని దానములు ధర్మములు ఆచరించినను వాని ఫలము జన్మాంతరమున కలుగును. కాని వైశాఖ మాస దాన ధర్మములు వెంటనే ఫలించును. పాపాత్ముడవైనను కిరాతుడవైనను దైవ వశమున నీకు ఇట్టి బుద్ధి కలిగినది. నీకింత మంచి బుద్ధి కలుగుటకు వైశాఖ మాసము శ్రీహరి దయా కారణములు కదా. శ్రీహరికి ఇష్టమైన పని నిర్మలము సంతుష్టికరమైనచో అది ఏ ధర్మమని మునువు మున్నగువారు చెప్పిరి.
వైశాఖ మాసమునకు చెందిన ధర్మములు శ్రీహరికి ప్రీతిదాయకములు, మిక్కిలి ఇష్టములు కూడా. వైశాఖ మాస ధర్మములకు సంతోషించినట్లు శ్రీహరియే ధర్మ కార్యములకు సంతుష్టి నందును. తపస్సులు యజ్ఞములు వానికి వైశాఖ ధర్మములంత ఇష్టములు కావు. ఏ ధర్మము వైశాఖ ధర్మమునకు సాటి లేదు. వైశాఖ ధర్మములను ఆచరించినచో గయకు, గంగానదికి, ప్రయాగకు, పుష్కరమునకు, కేదారమునకు, కురుక్షేత్రమునకు, ప్రభాసమునకు, శమంతమునకు, గోదావరి కృష్ణా నదికి, సేతువునకు, ఎచ్చటికిని ఏ పుణ్యక్షేత్రమునకు, పవిత్ర నదికి ఎచ్చటికిని వెళ్ళనక్కర్లేదు. వైశాఖ వ్రత వివరణ ప్రసంగము గంగానది కంటే పవిత్రమైనది. ఈ నదిలో స్నానము చేసిన వారికి, ఈ ప్రసంగమును విన్నవారికి శ్రీహరే ప్రత్యక్షమగును. ఎంత ధనము ఖర్చు పెట్టినను, ఎన్ని దానములు చేసినను, ఎన్ని యాగాదులు చేసినను స్వల్పములు కదా. భక్తి పూర్ణములకు వైశాఖ ధర్మముల వలన వచ్చు పుణ్యమునకు ఇవి ఏవియూ కూడా సాటి కావు. కావుననే ఈ పవిత్రమైన వైశాఖ మాసమునకు నాకు పాదుకలు ఇయ్యవలేను అని నీకనిపించినది. ఈ మాసమంత గొప్పది కావుననే దీనికి మాధవ మాసమని కూడా పేరు వచ్చినది. పాదుకలను ఇచ్చుటచే నీకు పుణ్యము కలిగినది నిశ్చయము అంటూ శంఖుడు వ్యాధునకు వివరించెను. ఇంతలో ఒక సింహము పులిని చంపుటకై వేగముగా పోవచ్చు మార్గమధ్యమున కనిపించిన మహాగజము పైపడెను. సింహమునకు గజమునకు భయంకరము యుద్ధము జరిగెను. రెండునూ యుద్ధము చేసి చేసి అలసి నిలుచుండిపోయి శంఖుడు కిరాతునికి చెప్పు మాటలను వినుట జరిగెను. వారు వెంటనే వైశాఖ మహిమను వినుట చేతను గజ సింహ రూపములను విడిచి దివ్య రూపములను పొందిరి. వారిని తీసుకొని పోవుటకై దివ్యములైన విమానములు వచ్చినవి. దివ్య రూపములు ధరించిన వారు ఇరువురును కిరాతునికి వైశాఖ వ్రత మహిమను చెప్పుచున్న శంఖునికి నమస్కరించిరి. కిరాతుడు శంఖుడను ఎంతగానో ఆశ్చర్యపడి, ఇంతకు మీరెవరు, మాకేలా నమస్కరించుచున్నారు అని ప్రశ్నించిరి. గజ సింహములుగా ఉన్నటువంటి మీకు ఈ దివ్య రూపములు కలుగుట ఏమి అని ప్రశ్నించిరి. అప్పుడు వారు ఇరువురును, మేము మతంగ మహర్షి పుత్రులము, దంతిలుడు, కోహలుడు అని మా పేర్లు. అన్ని విద్యలను నేర్చి యవ్వనములో ఉన్నటువంటి మా ఇద్దరిని చూచి మా తండ్రియగు మతంగ మహర్షి, నాయనలారా, విష్ణు ప్రియకరమైన వైశాఖ మాసమున చలివేంద్రములను ఏర్పాటు చెయ్యుడు. జనులకు విసనకర్రలతో అలసట పోవునట్లుగా విసురుడు. మార్గమున నీడనిచ్చు మండపములను ఏర్పాటు చేయుము. చల్లని నీటిని, అన్నమును బాటసారులకి ఇచ్చి వారి అలసటను పోగొట్టుము. ప్రాతకాలమున స్నానము చేసి శ్రీహరిని పూజించుము. శ్రీహరి కథలను వినుము, చెప్పుము అంటూ మాకు బహుబహు విధములుగా చెప్పెను. ఆ మాటలను విని మేము కోపగించితిమి. అతడు చెప్పిన ధర్మములను ఏమాత్రము ఆచరింపలేదు. పైగా మా తండ్రి మాటలను తిరస్కరించుచు మాకు తోచినట్లుగా నిర్లక్ష్యముగా సమాధానములనిచ్చితిమి. ధర్మ లాలసుడగు మా తండ్రి మా అవినయమునకు నిర్లక్ష్యమునకు ఎంతగానో కోపించను. ధర్మ విముఖుడైన పుత్రుని వ్యతిరేకముగా పలుకుతున్నటువంటి భార్యను, దుష్టులను శిక్షింపని రాజులను వెంటనే విడవవలయను. దాక్షిణ్యము వలన ధనలోభము చేతను ఇప్పుడు చెప్పిన అకార్యములను చేసినచో సూర్య చంద్రులు ఉన్నంతకాలము నరకమును పొందుదురు. కావున నా మాటను వినక క్రోధావేశములతో వ్యవహరించుచు ఉన్నటువంటి మీరు దంతిలుడు సింహముగాను, కోహలుడు గజముగాను చిరకాలము అడవిలో ఉండమని మమ్మల్ని శపించను. పశ్చాత్తాపమును పొందిన మేము ప్రార్థింపగా జాలిపడిన మా తండ్రి, కొంతకాలమునకు మీరు ఇరువురు ఒకరినొకరు చంపుకొనుచుందురు. అప్పుడే మీరు ఇరువురును కూడా కలిసి కొందరు. ఆ సమయమున కిరాతుడు శంఖుడు అను బ్రాహ్మణునితో వైశాఖ ధర్మములను గూర్చి చర్చించుటను మీరు విందురు. దైవికముగా మీరును వారి మాటలను వినుచటచే అప్పుడే మీకు శాప విముక్తి కలుగునని అనుగ్రహించను. శాప విముక్తిని పొంది నా యొద్దకు వచ్చి వెళ్ళుమంటూ తండ్రి గారు చెప్పిరి. ఆయన చెప్పినట్లుగానే జరిగినది. కృతజ్ఞలమై నమస్కరించుచున్నామంటూ దంతిల కోహలలు చెప్పి తమ తండ్రి వద్దకు విమానములనెక్కి వెళ్ళిపోయిరి. వారి మాటలను విన్నటువంటి కిరాతుడు ఎంతగానో ఆశ్చర్యపడెను. శంఖుడను కిరాతునితో, ఓ ఈ కిరాత, వైశాఖ మహిమను ప్రత్యక్షముగా నీవు చూచితివి కదా. ఈ వైశాఖ మాస మహిమను వినుట వలననే దంతిల కోహులకు శాప విముక్తి ముక్తి కలిగినది. కిరాతునిలో ఉన్నటువంటి హింసా బుద్ధి నశించను. వాని మనస్సు కూడా పరిశుద్ధమయ్యను.
అతడు పశ్చాత్తప్తుడై శంకునకు నమస్కరించి ఇట్లనను అంటూ శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయమును వైశాఖ మహిమను అంబరీషునకు వివరించుచు నారదుడు భక్తి ప్రపత్తులతో తెలియజేసెను. 22వ అధ్యాయం సంపూర్ణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.